వెల్కమ్ టు మై ఛానల్. ఓట్ల లెక్కింపు అలాగే ఎలా చేస్తారు, ఒక రౌండ్ అంటే ఎన్ని ఓట్లు అనేది కూడా చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. అసలు ఎలా చేస్తారు ఓట్ల లెక్కింపు? ఇటీవల కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి అనేకమైనటువంటి సమాచారం అందుబాటులోకి వస్తూనే ఉంది. ప్రతి చిన్న విషయం తెలుసుకోవాలన్నా కానీ సామాజిక మాధ్యమాల్లో సెర్చ్ చేయగానే దొరికిపోతుంది. అయితే ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు? ఏంటి? ఒక రౌండ్ అంటే ఎన్ని ఉంటాయి? ఏంటి అనేది కూడా చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. చాలామందికి తెలీదు. మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఓకే. ఈ లీడ్‌లో ఉన్నారు, వెనకంజలో ఉన్నారు. ఇవే జనరల్‌గా మనం టీవీలో చూస్తూ ఉంటాం. అసలు ఎలా చేస్తారు? ఏమనేది చాలామందికి తెలీదు. ప్రతి విషయాన్ని కూడా ఎంతో సులభంగా తెలుసుకోగలుగుతున్నాం అంటే అది సోషల్ మీడియా పుణ్యం అని చెప్పుకోవచ్చు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. అయితే ఇటీవల కాలంలో ఏ హాట్ టాపిక్‌గా మారిపోయింది అంటే ఈ ఎలక్షన్‌కి సంబంధించి ఓట్లు ఎలా లెక్కిస్తారు? ఒక రౌండ్‌లో ఎన్నుంటాయి? ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకోవాలనేది ఎక్కువగా టాపిక్ గురించి సామాజిక మాధ్యమాల్లో సెర్చ్ చేస్తూనే ఉన్నాం. అయితే సోషల్ మీడియా ద్వారా అన్నీ తెలిసిపోతున్నా ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఎన్నికల హడావిడి ఉంది. ఇక అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల పోలింగ్ ముగియడంతో జూన్ 4వ తేదీన ఫలితాలు కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 2 అసెంబ్లీ, అలాగే పార్లమెంట్‌కి సంబంధించి ఓన్లీ ఇక్కడ తెలంగాణలో పార్లమెంట్‌కి సంబంధించి. ఇక ఫలితాలు ఎవరికి అనుకూలంగా రాబోతున్న విషయం పైన అంతా రకరకాలైనటువంటి చర్చలు, భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాబట్టి దాని గురించి మనం వద్దు. ఇక్కడ సబ్జెక్ట్ వేరే కాబట్టి ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ పార్టీ మెజారిటీ స్థానంలో విజయం సాధించబోతుందనే విషయం పైన అందరూ చర్చించుకుంటున్నారు. ఎక్కడ నలుగురు వ్యక్తులు కూర్చున్నా ఏపీలో జరగబోయేటువంటి అంటే గెలవబోయేటువంటి పార్టీ ఏదని ఒకరి గురించి ఒకరు, కొంతమంది ఏమో వైసీపీ, కొంతమంది టీడీపీకి, ఇట్లా రకరకాలైనటువంటి అభిప్రాయాలతో ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ప్రజలు ఎక్కడ నలుగురు కూర్చున్నా దీనికి సంబంధించి చర్చించుకుంటూ ఉంటారు. న్యూస్ చూడడం ఏ రచ్చబండ మీదనో లేదా చెట్ల కిందనో పొలం గట్టు మీద ఎక్కడ కూర్చున్నా సరే దీనికి సంబంధించి చర్చించుకుంటూ ఉంటారు. అయితే ఎన్నికల కౌంటింగ్ జరిగిన ప్రతిసారి కూడా మొదటి రౌండు, రెండో రౌండు అంటూ ఇక ఫలితాలు విడుదల చేస్తూ ఉంటారు. ఈ విషయం మన టీవీలో చూస్తూ ఉంటాం. అందరికీ తెలిసిందే. అయితే ఇలా మొదటి రౌండ్ అంటే ఎన్ని ఓట్లు లెక్కిస్తారు అన్న విషయం మాత్రం చాలామందికి తెలియదు. కాకపోతే ఇక్కడ ఒక రౌండ్ పూర్తయిందని ఎలా నిర్ణయిస్తారు అన్న విషయం కూడా ఎవరికీ క్లారిటీ ఉండదు. అయితే నిర్ణీత ఓట్లను లెక్కించడమే మొదటి రౌండ్ అని కూడా పిలుస్తారు. ఆ వివరాలు చూసుకుంటే 14 ఈవీఎంలను ఓట్లు లెక్కించడం పూర్తయిపోతేనే ఒక రౌండు ముగిసింది అని కూడా చెప్తారు. అలా అంటారనమాట. అంటే 14 ఈవీఎంలు అంటే 14 ఈవీఎంలో ఓట్లు కనుక లెక్కించేస్తే ఒక రౌండు ముగిసిందనేసి కూడా చెప్తారు. అయితే గదిలో 14 ఈవీఎంలతో పాటు 14 టేబుల్స్ పైన వేరువేరు పెట్టి ఓట్లు లెక్కిస్తారు. అంటే వేరువేరు చోట్ల పెట్టి మీరు ఇటు పక్క మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా చూస్తే అట్లా చూడొచ్చు. అలా పెట్టుంటారు. ఒకవైపు బూత్‌లో ఓట్లన్నీ కూడా ఒక ఈవీఎంలో ఉంటాయి. కాబట్టి 14 బూతుల్లో నమోదైనటువంటి ఓట్ల మొత్తాన్ని కూడా లెక్కిస్తారు. ఇక లెక్కింపు పూర్తయిన తర్వాత మొదటి రౌండ్ పూర్తయిందని ప్రకటిస్తారు. అంటే ఆ మొదటి రౌండ్‌లో పూర్తయిపోయి 14 ఈవీఎంలు లెక్క పెట్టేస్తారు. ఒక రౌండ్ పూర్తయిపోతుంది. నియోజకవర్గంలో ఓట్ల సంఖ్యను బట్టి రౌండ్ల సంఖ్య ఉంటుంది. అంటే మన నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయనంటే ఎక్కువ ఓట్లు ఉంటే ఎక్కువ రౌండ్లు ఉంటాయి. తక్కువ ఓట్లు ఉంటే తక్కువ రౌండ్లు ఉంటాయన్నమాట. దీన్ని బట్టే మనకు లెక్క పెడతారు. ఆ రకంగానే లెక్కేస్తారు. ఆ రకంగానే కౌంటింగ్ చేస్తారు. కాబట్టి కొన్ని నియోజకవర్గాల్లో 14 ఉంటాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో 13 ఉంటాయి. మరి చిన్న నియోజకవర్గం అయితే 8, 10 రౌండ్లు కూడా ఉంటాయి. మహా అంటే 6 రౌండ్లు పక్కాగా ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి. అంటే ఈవీఎంలను కూడా పూర్తిగా 14 అంటే 14 ఈవీఎంలు 14 రౌండ్లు, 14 ఈవీఎంలను కౌంట్ చేసి అందులో వచ్చినటువంటి రౌండ్ 1లో ఇంత ఈ పార్టీకి ఇన్ని మెజారిటీ, ఈ పార్టీకి ఇన్ని మెజారిటీ వచ్చిందని అట్లా అన్ని పార్టీలు పోటీలో ఎన్ని పార్టీలు పోటీ చేస్తుంటే ఎంతమంది అభ్యర్థులు ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తుంటే అంతమంది అభ్యర్థులకు సంబంధించి ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క
అంటే ఒక 14 రౌండ్లు అయిపోయిన తర్వాత 14 కానీ అంటే రౌండ్లు 14 ఉండొచ్చు కానీ 14 ఈవీఎంలు లేదా ఇంకా తక్కువగా ఉంటే తక్కువ ఈవీఎంలతో లెక్క పెడతారు. బేసిక్గా అయితే 14 ఈవీఎంలు ఒక రౌండ్గా చేస్తూ ఉంటారు. ఈ ఈవీఎం మిషన్స్ను కూడా అందులో ఉన్నటువంటి కౌంట్ని బట్టి పార్టీ వైజ్గా తీసుకొని టోటల్గా వేస్తూ ఉంటారు. ఆ వేసిన దాన్నే అక్కడ మీడియాకి సమాచారం ఇస్తూ ఉంటారు, అంటే డిస్ప్లే చేస్తూ ఉంటారు బయట. అది చూసి మనకు సోషల్ అంటే మీడియాలో కూడా దాని ఆధారంగానే అక్కడ వచ్చేటువంటి కౌంట్ని బట్టి అక్కడ చేస్తారు. ఇవన్నీ కూడా సీసీ టీవీల్లో కూడా పర్యవేక్షణ జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ ఎటువంటి కొన్ని సంఘటనలు చెదురుమటలు కొన్ని చోట్ల గొడవలు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఎప్పటికప్పుడు కూడా ఈసీ పర్యవేక్షణలో ప్రతి చోట కూడా వీటిని నిఘా పెట్టి ఓట్లు లెక్కిస్తూ ఉంటారు. ఎక్కడైనా హింసాత్మకమైనటువంటి ఘటనలు కనుక జరిగితే అసలు నాన్ బెయిలబుల్ కేసులతో పాటుగా కఠినమైనటువంటి శిక్షలు కూడా ఇక్కడ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది ప్రజలు తెలిసి తెలియక పార్టీ నాయకులు చెప్పారనో లేదా పార్టీ మీద అభిమానంతోనో లేదా కులమో మతమో ఏదో ఒక దీనికి కొంత వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండి దాని మీదగా ఆ రకంగా కూడా ఆ ఎలక్షన్ ఓటింగ్ వేసేటప్పుడు కావచ్చు, పోలింగ్ కౌంటింగ్ మొదలైనప్పుడు కావచ్చు, ఇటువంటి వాటికి చేస్తూ ఉంటారు. దీనివల్ల కొంత సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అటు ఎవరైనా సరే, అది ప్రజలు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, ఎవరైనా సరే ఎక్కడైనా రూల్స్ని బ్రేక్ చేస్తే 100% కఠినమైనటువంటి శిక్షలను కూడా తప్పక వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పనిసరిగా ఇట్లా రౌండ్లు కావచ్చు, అటు ఎన్ని అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓట్లను బట్టి ఇవి లెక్క పెడుతూ ఉంటారు. దాని తగ్గట్టుగానే అక్కడ ఓట్లు బట్టి రౌండ్స్ వారీగా ఎన్ని రౌండ్లు ఉంటే అన్ని రౌండ్లు కౌంట్ చేసి అక్కడ మనకు పార్టీ వైజు మనం పోలింగ్ బూత్లో ఎలాగైతే మన నియోజకవర్గంలో మనం అది ఈవీఎం మిషన్ మీద అన్ని సింబల్స్ ఎంతమంది పోటీ చేస్తున్నారని ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా కూడా అక్కడ ఓటింగ్ సంబంధించి కూడా అక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఎంతమంది అభ్యర్థులు పోటీ చేశారు ఆ నియోజకవర్గంలో అనేది కూడా డిస్ప్లే చేసి ఏ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి అవన్నీ కూడా కౌంట్ చేసుకుంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది కౌంట్ చేసుకుంటే అక్కడ టోటల్ డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఆ డిస్ప్లే చేసిన వాటిని సేమ్ మనకు ఆ స్లిప్ కూడా వస్తుంది. మీరు ఏ పార్టీకి ఈవీఎం మిషన్ మీద బటన్ నొక్కితే ఏ పార్టీకి ఓటేశారో పక్కనే మనకు వీవీప్యాట్లో కూడా స్లిప్ వస్తుంది కదా. ఇక్కడ వచ్చినటువంటి ఓట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఓట్లు పోలయ్యాయి అనుకోండి ఒక నియోజకవర్గంలో, ఇక్కడ 1,00,000 స్లిప్పులు కూడా ఉండాలి. అంటే ఈ రెండు కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఈ రెండు మ్యాచ్ కాకపోతే కూడా అక్కడ కొంత తప్పిదం జరిగినట్టుగా కూడా ఇది చేస్తారు. దీన్ని కొన్నిసార్లు కొంతమంది పట్టించుకోకుండా ఓట్లు పోలయ్యాయి కదా అని చెప్పేసి కూడా ఇది చేస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది చెప్తూ ఉంటారు ఈ ట్యాంపరింగ్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా ఇది చేస్తూ ఉంటారని. అలాంటప్పుడు ఏంటంటే అక్కడ మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటు వేసినప్పుడు మీరు ఈవీఎం ప్యాడ్ మీద ఓటు ఏ అభ్యర్థికి అయితే ఓటేస్తారో దానికి తగ్గట్టుగా స్లిప్ అయితే పడుతుంది కాబట్టి అయితే ఇక్కడ చివరిలో ఇది మీరు 100% ఓవరాల్గా మనం ఎన్ని ఓట్లు పడ్డాయి అన్ని ఓట్లు స్లిప్పులు ఉండాలి. 1,00,000 ఓట్లు పడితే 1,00,000 స్లిప్పులు కూడా ఉండాలి. అదే 1,50,000 పడ్డాయి అనుకోండి, 1,50,000 స్లిప్పులు కూడా ఉండాలి. అప్పుడు 100% ఇది కరెక్ట్గా ఉన్నట్టు మనం నిర్ధారించుకోవచ్చు. ఈ స్లిప్పులు కనుక లెక్క పెట్టకపోతే ఇందులో కొంత తేడా ఉంది, ఇందులో కొంత మోసం జరిగేటువంటి అవకాశం ఉందని కూడా చాలామంది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు ఓటు వేసినప్పుడు 1,00,000 ఓట్లు ఉన్నట్టుగా చూపించి స్లిప్పులు మాత్రం 80,000 90,000 ఉంటే 10,000 స్లిప్పులు లేవు కాబట్టి అప్పుడు ఇందులో తేడా ఉన్నట్టుగా కూడా 10,000 కాదు 10 అయినా 5 అయినా కూడా తేడా ఉన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఈసీ చాలా క్లియర్గా ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఈ ఓట్లని జాగ్రత్తగా లెక్కించాలి. ఇదంతా కూడా ఈసీ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో కూడా ఓట్లను కూడా చాలా క్లియర్గా లెక్కిస్తూ ఉంటారు. చాలామంది ఇవి ట్యాంపరింగ్ చేస్తూ ఉంటారు, ఇందులో జిమ్మిక్కులు చేస్తారని చెప్తూ ఉంటారు కదా. నాకు తెలిసి ఏంటంటే మన ఇండియాలోనూ టెక్నాలజీ వచ్చిందని ఈవీఎం మిషన్ వీవీప్యాట్లని ఇవన్నీ కూడా చేస్తున్నారు కానీ విదేశాల్లో అయితే ఇప్పటికి కూడా అంటే పేపర్ మీద వాళ్ళు ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి దాని తగ్గట్టుగానే వేసి అక్కడ ఇస్తూ ఉంటారనమాట. అదే
ముందు పాత పద్ధతుల్లోనే పేపర్ మీద సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ మీద వాళ్ళు ఆ ఇంక్ ప్యాడ్తో స్టాంప్ లాగా వేసి దాంతో ఇచ్చేసి అది లెక్క పెట్టడము కొంత ఆలస్యమైనప్పటికి కూడా అది 100% పర్ఫెక్ట్గా ఉండేటువంటిది. కాబట్టి అటువంటి పద్ధతినే విదేశాల్లో ఇంత టెక్నాలజీ పెరిగినా ఎందుకు పాత పద్ధతిని అవలంబిస్తున్నారంటే దానికోసమే. ఇక టెక్నాలజీ పెరిగింది కదా అని చెప్పేసి ఈ రకంగా కనుక చూసినట్లయితే రాబోయే రోజుల్లో కూడా ఇందులో ఇంకా ప్రజాస్వామ్యం కూడా కొంత దారి తప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా జరగకుండా ఉన్నారంటే ఈసీ కూడా దీనిపైన కఠినమైనటువంటివి తగు చర్యలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళే విధంగా చేయాలి. కొంతమంది రకరకాల అభిప్రాయాలు అయితే ఉంటాయి దీని మీద. అటువంటి అపోహలు కూడా లేకుండా ఉండాలంటే ఎన్ని ఓట్లు పోలయ్యాయి, అన్ని స్లిప్పులు ఉన్నాయో లేదో చూసుకుంటే మనకు 100% తెలిసిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.